కన్నెర్ర చేశారు, గడబిడే క్రియేట్ చేశారు, గన్తో కాల్ చేశారు. సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అరుపులు కేకలు వేస్తుండగానే కిలోల కొద్దీ నగలతో ఉడాయించారు. కరీంనగర్లో కల్లోలం రేపిన ఈ ముఠా ఇప్పుడు ఎక్కడుంది? కాకీల కంట్లో పడకుండా సొంతూల్లో వాలిపోయిందా? ఇక మార్గ మధ్యంలో ఎక్కడైనా మరో షాప్కి స్పాట్ పెట్టిందా? పోలీసులు ఆ ముఠాకిస్తున్న వార్నింగ్ ఏంటి? ఒకటి 2 3 4 5 ఐదుగురు సభ్యుల ముఠా జ్యువెలరీ షాప్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సిబ్బందిపై కాల్పులకు తెగబడింది. నిమిషాల వ్యవధిలోనే కోట్లు విలువ చేసే సొత్తుతో సీన్ నుంచి ఎస్కేప్ అయిపోయింది. 3 రోజుల క్రితం కరీంనగర్ ను ఉలిక్కి పడేలా చేసింది ఈ ఘటన. బట్ ఇప్పటిదాకా ఈ డీఫర్ దోపిడీ గ్యాంగ్ ఖాకీలకు చిక్కలేదు. PMJ జ్యువెలరీ షాప్ లో గోల్డ్ దోచుకెళ్లిన ముఠా పోలీసుల కళ్లు గప్పి మహారాష్ట్రకు పారిపోయినట్టు తెలుస్తోంది. దోపిడీ అనంతరం బైకులపై శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్, రామడుగు మండలం రుద్రారం మీదుగా వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత గంగాధర మండలం దాటి జగిత్యాల జిల్లా పిగడపల్లి, గొల్లపల్లి, వెంగళాయిపేట మీదుగా జగిత్యాల చేరుకుని అక్కడి నుంచి నిజామాబాద్ లేదంటే ధర్మపురి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఆ క్రమంలోనే మార్గ మధ్యలో వాహనాలు మారి మహారాష్ట్ర వైపు వెళ్లినట్టుగా తెలుస్తోంది. హైవేలపై సీసీ కెమెరాలు, పోలీస్ నిఘా ఎక్కువగా ఉంటుందనే కారణంగా గ్రామీణ ప్రాంతాల మీదుగా వెళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. దోపిడీకి తెగబడ్డ దొంగలు ఆదివారం ఉదయమే కరీంనగర్ కు చేరుకున్నట్టు పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఉదయం 8:23 ఐదుగురు వ్యక్తులు 2 బైకులపై వస్తుండడం రామడుగు మండలం మోతే రుద్రారం గ్రామంలోని సీసీ కెమెరాల్లో రికార్డైంది. మోతే రుద్రారం గ్రామం నుంచి PMJ జ్యువెలరీ షాప్ కి దాదాపు 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీన్ని బట్టి ఉదయం 9 గంటలకే కరీంనగర్ సిటీకి చేరుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 11:12 దోపిడీ చేసి 11:35 తిరిగి అదే రూట్ లో వెళ్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇక దోపిడీ గ్యాంగ్ పారిపోయే క్రమంలో షాప్ లో ఓ బ్యాగ్ వదిలి వెళ్ళింది. ఆ బ్యాగ్ పై ఐ లవ్ నందూర్బార్ అని ఉండడంతో పోలీసులు ఆ కోణంలో కూపీలాగారు. మహారాష్ట్రలోని ఓ జిల్లా పేరు నందూర్బార్, గుజరాత్ సరిహద్దులో ఉంటుంది. ఈ బ్యాగులు గుజరాత్ బోర్డర్ లోని ఓ ఫ్యాక్టరీలో తయారైనట్టు గుర్తించి పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. బ్యాగ్ తయారీ ఇక్కడే, విక్రయాలు మాత్రం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతాయని ఫ్యాక్టరీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఆ లెక్కన దొంగలు కావాలనే పోలీసులను డైవర్ట్ చేశారా అన్నది సస్పెన్స్ గా మారింది. సీసీ ఫుటేజ్ ను సీన్ టు సీన్ తిరిగేసిన పోలీసులు బీహార్ కు చెందిన సుబోధి గ్యాంగ్ సభ్యులుగా నిర్ధారణకు వచ్చారు. వాళ్ల కోసం 16 పోలీస్ బృందాలు బీహార్ కు వెళ్లాయి. అయితే వాళ్లు స్వస్థలాలకు చేరుకోలేదని తెలిసింది. మరి వాళ్ళెక్కడ? మధ్యలోనే ఎక్కడైనా తలదాచుకున్నారా, లేదంటే మరో ప్రాంతంలో దోపిడీకి స్పాట్ పెట్టారా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు దోపిడీ జరిగిన రోజు సెల్ టవర్ పరిధిలో అనుమానాస్పద ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ గుర్తించడంతో పాటు ఇతర రాష్ట్రాల నెంబర్లను ట్రేస్ చేశారు. వీటి ఆధారంగా దొంగల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సుబోధి బీహార్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. లీడర్ చిప్పకూడు తింటున్నా మెంబర్స్ మాత్రం లూటీలకు తెగబడుతున్నారు. ఈ గ్యాంగ్ ఇప్పుడు మరో చోట చోరీకి తెగబడక ముందే అరెస్ట్ చేస్తామని పోలీసులు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.